హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. లాస్ట్ వీక్లో మార్కెట్స్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేసి వోలటైల్గా మార్కెట్స్ని మూవ్ చేసింది అయితే ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసులు పెరుగుతున్నాయి. దాని రిలేటెడ్గా గవర్నమెంట్స్ తీసుకుంటున్న రెస్ట్రిక్షన్స్ అండ్ ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళు రెస్ట్రిక్షన్స్ని విధించిన తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూ అని, వీకెండ్ లాక్డౌన్స్ అని మల్టిపుల్ స్టేట్స్ నుంచి కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. సో అగైన్ లాస్ట్ వీక్ కూడా ఇదే చెప్పాను, గ్లోబల్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత బాగానే ర్యాలీ అవుతున్నాయి. కాకపోతే ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్గా ఇలా అన్సర్టనిటీ ఉండడంతో, డొమెస్టిక్గా ఇలాంటి అన్సర్టనిటీస్ ఉండడంతో ఇండియన్ మార్కెట్స్లో మనకు ర్యాలీ అయితే కనిపించట్లేదు. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మనం గమనించిన ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ 2597 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 2020 తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ మంత్లీ సెల్లర్స్గా లేరు. ఒకవేళ ఈ మంత్ ఇలాంటి అన్సర్టనిటీస్తో ఎఫ్ఐఎస్ సెల్లర్స్గా ఉంటే ఆఫ్టర్ సెప్టెంబర్ 2020 ఫస్ట్ టైం అవుతుంది ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో మంత్లీ బేసిస్లో సెల్ చేయడం. బట్ వెరాస్ ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉంటే డిఏ 1736 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేయడం జరిగింది. ఇప్పటివరకు విధించిన రెస్ట్రిక్షన్స్ ఇలానే ఉంటే మార్కెట్ రిలేటెడ్గా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండదు. సో కేసెస్ కంట్రోల్ అయ్యాక మళ్ళీ ఆ రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేస్తారని. బట్ ఈ సెక్షన్ 144 కానీ, నైట్ కర్ఫ్యూ కానీ, వీకెండ్ లాక్డౌన్స్ కానీ, ఇవి కాకుండా కంప్లీట్ లాక్డౌన్ వైపు కానీ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ లేకపోతే సిటీ రిలేటెడ్గా కూడా కంప్లీట్ లాక్డౌన్స్ విధిస్తుంటే దెన్ అది మార్కెట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాకపోతే లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడున్న అడ్వాంటేజ్ మార్కెట్కి ఒక మెమరీ ఉంది. లాస్ట్ టైం కంప్లీట్ ఇండియాని లాక్డౌన్ చేసిన తర్వాత కూడా మార్కెట్ 12,000 లెవెల్స్ని కూడా దాటి 13, 14, 15,500 లెవెల్స్ వరకు కూడా రీచ్ అయింది. కాబట్టి ఈసారి ఒకవేళ లాక్డౌన్ అని వస్తున్న అప్డేట్స్తో ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతున్న లోయర్ లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కూడా కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మార్కెట్ ఒకే ఈవెంట్కి 2 సార్లు ఒకేలా ఎప్పుడు రియాక్ట్ అవ్వదు. సో ఒకసారి డీప్గా రియాక్ట్ అయ్యి ఒకవేళ ఆ ఈవెంట్ వల్ల పెద్ద ఇంపాక్ట్ లేదు కంపెనీస్ కానీ మార్కెట్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ టైం అదే ఈవెంట్ రిపీట్ అయినా కొంత కరెక్షన్ కనిపిస్తుంది. బట్ అగైన్ లోయర్ లెవెల్స్లో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ప్రీవియస్ లాక్డౌన్లో ఎవరైతే మార్కెట్ ఇంకా ఫాలో అయిపోతుందని డీప్గా సెల్ చేస్తుంటారో ఈవెన్ వాళ్ళు ఇప్పుడు పొజిషన్స్ని హోల్డ్ చేస్తుండి లాక్డౌన్ అప్డేట్స్ వస్తుంటే వాళ్ళు కొంత స్టెబిలిటీ మెయింటైన్ చేస్తారు. ఒకవేళ రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే ఈ కేసులు ఇలా పెరుగుతూ ఉంటే మనకి ఫార్మా రిలేటెడ్గా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వాటికి సప్లై చేసే స్పెషాలిటీ కెమికల్స్ కూడా అగైన్ మళ్ళీ డిమాండ్ రైజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఎఫ్ఎంసీజీ కానీ, ఐటీ కానీ వీటిని కూడా మనం సేఫ్ సైడ్ అయితే చూడొచ్చు. బట్ వెరాజ్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్న ఇతర స్టాక్స్ ఎన్బిఎఫ్సీస్ కానీ ఈ రీజన్స్ కారణంగా ఎక్కువ కరెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఎవరైనా ఈ సెగ్మెంట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని వెయిట్ చేస్తున్నట్లయితే వస్తున్న ఫాల్ని ఒక ఆపర్చునిటీలో చూడొచ్చు. బట్ సెలక్షన్లో మాత్రం టాప్ ఫే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఇప్పటివరకు అయితే మేజర్ రిజల్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, మైండ్ ట్రీ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. బట్ నెక్స్ట్ వీక్లో మనకి 19th ఏసీసీ రిజల్ట్స్ ఉంటాయి, 20th నెస్లే, 21st ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అండ్ 22nd టాటా ఎలక్సీ అండ్ 23rd M&M ఫైనాన్షియల్స్ అండ్ 24th ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఈవెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్స్ కూడా మనకి నెక్స్ట్ వీక్లో అయితే రాబోతున్నాయి. అవే కాకుండా ఇంకే కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ని నెక్స్ట్ వీక్లో పోస్ట్ చేయబోతున్నారన్న డేటాని ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. అండ్ ఐటీ కంపెనీస్లో విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా కంపెనీస్ కాకుండా మిడ్ క్యాప్ కంపెనీని, మీరు ట్రాక్ చేస్తున్న కంపెనీని ఒకటి సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో నేను ట్రాక్ చేస్తున్న మిడ్ క్యాప్ కంపెనీ ఇది సైంట్. నెక్స్ట్ అగైన్ ఇంకొక హాలిడే మనకి నెక్స్ట్ వీక్లో ఉండబోతుంది, 21st April. నెక్స్ట్ రేపు మనకి లోదా డెవలపర్స్ ఐపీఓ మార్కెట్లో అయితే లిస్ట్ అవబోతుంది. ప్రెసెంట్ అయితే గ్రే మార్కెట్లో ఎగ్జైట్మెంట్ ఏం లేదు. అండ్ రాకేష్ జుంజున్వాలా గారు కూడా 50 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నట్టు మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చింది. కాకపోతే 25 crores దగ్గరగా మాత్రమే కంపెనీలో తను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. బట్ ఈవెన్ ఈ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్తో కూడా గ్రే మార్కెట్లో ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ అవ్వలేదు. నెక్స్ట్ గ్లెన్మార్క్ బ్రాండ్ నుంచి వస్తున్న గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 6 మార్నింగ్ అరౌండ్ మీకు ఒక ఇమేజ్ ఉంటుంది. గ్లెన్మార్క్ వాళ్ళకి సంబంధించిన లైఫ్ సైన్సెస్ బిజినెస్ని ఐపీఓగా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. దాని రిలేటెడ్గా మొన్న April 16th బోర్డ్ మీటింగ్లో డెసిషన్ అయితే తీసుకున్నారన్నట్టు మనకు అప్డేట్ వస్తుంది. సో ఇది ఇప్పుడనే కాదు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను. గ్లెన్మార్క్ వాళ్ళ ఐపీఓ లాంచ్ చేయబోతున్నారు. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒక షేర్ని మీ డిమాట్ అకౌంట్లో యాడ్ చేసి ఉంచుకోండి. సో దట్ ఒకవేళ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే షేర్ హోల్డర్ కేటగిరీకి మీరు ఎలిజిబుల్ అవుతారని వీళ్ళు మెన్షన్ చేస్తున్నది. షేర్ హోల్డర్ కేటగిరీ ఉంది అని. అండ్ దాని రిలేటెడ్గా ఎలిజిబిలిటీ మీన్స్ ఎప్పుడు కొన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే ఆర్హెచ్పి మేము ఎప్పుడైతే ఫైల్ చేస్తామో ఆ డేట్ ఉంటుంది కదా, సెబీ వాళ్ళకి ఫైల్ చేసిన డేట్ ఉంటుంది కదా, దానికంటే ముందు ఎవరి డిమాట్ అకౌంట్స్లో అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని వీళ్ళు చెప్తున్నారు. సో మోస్ట్లీ డిఆర్హెచ్పి ఫైల్ చేసిన 3 months లోపు కంపెనీ ఆర్హెచ్పి రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ని సెబీకి సబ్మిట్ చేస్తుంటాయి. కాబట్టి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్లెన్మార్క్ రిలేటెడ్గా వస్తున్న గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ఒక్క షేర్ని మీ డిమాట్ అకౌంట్లో ఉంచుకుంటే షేర్ హోల్డర్ కేటగిరీలో అయితే అప్లై చేయడానికి మనకు ఒక పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది, షేర్ హోల్డర్ కేటగిరీకి ఒక యూనిక్నెస్ ఉంటుంది. రీటైల్ కేటగిరీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు షేర్ హోల్డర్ కేటగిరీలో కేవలం షేర్ హోల్డర్స్ మాత్రమే అప్లై చేయగలరు. కాబట్టి కాంపిటీషన్ అయితే తక్కువగా ఉంటుంది.
కాకపోతే ఇప్పుడు అందరూ షేర్ హోల్డర్ కేటగిరీకి అవ్వాలంటే ఒక షేర్ని కొనుంచుకోండి అని చెప్తారు కాబట్టి డెఫినెట్లీ అక్కడ కూడా మనకి కాంపిటీషన్ కొంత స్ట్రాంగ్గానే ఉంటుంది. బెటర్ అండ్ వీళ్ళ డిఆర్హెచ్పిలో ఉన్న ఫైనాన్షియల్స్ని చూస్తే లాస్ట్ 3 years నుంచి కొంత బెటర్గానే వీళ్ళు గ్రో అవుతున్నారు కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నా సజెషన్ అయితే ఇఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో ప్రీవియస్ టైమ్స్లో చాలాసార్లు చెప్పాను ఫ్యామిలీ మెంబర్స్కి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచండి అని. ఉంటే ఆ అకౌంట్స్లో కూడా ఒక్కొక్క షేర్ని కొనుంచుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ ఐపీఓ వస్తున్నప్పుడు ఇఫ్ మీ దగ్గర మనీ ఐడియల్గా ఉండి పార్టిసిపేట్ చేస్తే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని బయట డిమాండ్ కనిపిస్తుంది అనుకోండి, దెన్ ఈ అకౌంట్స్ నుంచి కూడా మనం చేస్తే రీటైల్తో పోలిస్తే షేర్ హోల్డర్ కేటగిరీలో ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో మిగతా అకౌంట్స్లో కూడా మనం ఒక్కొక్క షేర్ని హోల్డ్ చేస్తే అక్కడి నుంచి కూడా మనం షేర్ హోల్డర్ కేటగిరీలో అయితే అప్లికేషన్ అయితే వేయచ్చు. అంతేకాని సేమ్ అకౌంట్ నుంచి మల్టిపుల్ లాట్స్ని అప్లై చేయాలని ప్రయత్నించద్దు. ఒకవేళ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్న ఐపీఓస్లో మీకు అలా చేస్తే ఎటువంటి అడ్వాంటేజ్ కూడా ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ ఇంకా ఓపెన్ చేయనట్లయితే ఇఫ్ మీరు వీటిల్లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఈ లింక్స్ మీకు మన కామెంట్ సెక్షన్ అలాగే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ లింక్స్ని క్లిక్ చేసి ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. యాజ్ ఆఫ్ నో గ్లెన్మార్క్ రిలేటెడ్గా వస్తున్న ఐపీఓకి మార్కెట్లో ఎక్కువ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ లంబార్డ్, మైండ్ట్రీ వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ని పోస్ట్ చేశారు రీసెంట్గా. సో మెయిన్గా ఫోకస్ చేద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, బికాస్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో వస్తున్న ఇంపార్టెంట్ రిజల్ట్ కాబట్టి సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టి మిగిలిన బ్యాంక్స్ ఒక రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఓవరాల్ రిజల్ట్ రిలేటెడ్గా నా వ్యూ చెప్పాలంటే స్టేబుల్ గానే వీళ్ళ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మనకు కొంత కరెక్షన్ కనిపించినా అది మీరు నెగిటివ్ గా తీసుకోకండి, బికాస్ వేటి రిలేటెడ్ గా అయితే అన్సర్టనిటీ ఉంటుంది అనుకున్నారు. సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్ వచ్చింది కదా, బ్యాంక్స్ అన్నిటికీ చెప్పారు సుప్రీంకోర్టు వాళ్ళు, మీరు ఎన్పిఎస్ని ఇక్కడి నుంచి మీ రిజల్ట్స్ లో చూపించండి, మీరు డిక్లేర్ చేయండి అని. ఇలా చెప్పిన తర్వాత ఎన్పిఎస్ రిలేటెడ్గా స్పైక్ ఉంటుంది అనుకున్నారు, ఎన్పిఎస్ పెరిగిపోతాయి బ్యాంక్స్ అనుకున్నారు. కానీ వీళ్ళైతే స్టేబుల్ ఎన్పిఎస్ని వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఇంకా వీళ్ళు ప్రీవియస్గా మేము ఇంతవరకు ఉంటుంది ఎక్స్పెక్టేషన్ అనుకో నెగిటివ్గా చెప్పిన నెంబర్ ఎన్పిఏ నెంబర్ కంటే కూడా వీళ్ళు కొంత బెటర్ నెంబర్నే పోస్ట్ చేస్తున్నారు. అది మనం ఇంపార్టెంట్ పాజిటివ్గా తీసుకోవాలి. సో వీళ్ళు టాప్ లైన్ బాటమ్ లైన్ గ్రోత్ అది కొంత డిసప్పాయింట్మెంట్గా ఉన్నా ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోలో మనకి టాప్ లైన్ బాటమ్ లైన్ నెంబర్స్ కనిపిస్తున్నా అసెట్ క్వాలిటీలో స్ట్రెంత్ ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళ మెయిన్ నెంబర్స్ని మనం గమనిస్తే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 18.2% దగ్గరగా గ్రో అయితే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 12.6% తోను అండ్ అదర్ ఇన్కమ్ 26% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.2% దగ్గరగా స్టేబుల్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ FY21 ఎంటైర్ ఇయర్ గాను వీళ్ళు ఎటువంటి డివిడెండ్ కూడా ప్రకటించాలనుకోవట్లేదని చెప్పారు. మెయిన్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, వీళ్ళు డిక్లేర్ చేసిన వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ 1.32గా ఉంది. సో ప్రీవియస్గా వీళ్ళు చెప్పింది 1.38 దగ్గరగా ఉండడానికి పాసిబిలిటీ ఉందని. సో వీళ్ళు అనుకున్న దానికంటే కొంత లోలో ఉండడం మనం పాజిటివ్గా చూడాలి. ఇది గ్రాస్ ఎన్పిఏ. వీళ్ళ నెట్ ఎన్పిఏ కూడా 0.4% దగ్గరగా ఉంది. సో ఇది కూడా స్టేబుల్గానే ఉంది. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ 14%తో గ్రో అయితే అడ్వాన్సెస్లో కూడా రీటైల్ లోన్స్ 6.7%తో గ్రో అవుతుంటే వీళ్ళ హోల్సేల్ లోన్స్ 21.7% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్తో గ్రో అవడం జరిగింది. మీన్స్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా రీటైల్ లోన్స్ అండ్ రీటైల్ సెగ్మెంట్లో లోన్ బుక్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటే వీళ్ళు రీటైల్ కాకుండా హోల్సేల్ లోన్ బుక్ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో స్ట్రాంగ్గా గ్రో చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఎంటైర్ డొమెస్టిక్ లోన్ బుక్లో ఇప్పుడు హోల్సేల్ లోన్ బుక్ నియర్లీ 53% దగ్గరగా వెయిటేజ్తో అయితే ఉంది. వీళ్ళ కాసా పర్టికులర్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 27% గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళ ప్రెసెంట్ కాసా 46% దగ్గరగా ఉందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు లాస్ట్ టైంతో పోలిస్తే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని కూడా వీళ్ళు పెంచుకున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ రిజల్ట్స్ టాప్ లైన్ నెంబర్స్ అంత ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేయకపోతున్నా ఇక్కడ కనిపిస్తున్న ఎన్పిఏ నెంబర్స్ ఉన్నాయా, సో అవి బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎక్కువగా ఉంటాయని ఎక్స్పెక్టేషన్ మార్కెట్ లో ఉంది. బట్ దాన్ని బ్రేక్ చేస్తూ స్టేబుల్ ఎన్పిఎస్ ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,540 అండ్ రెసిస్టెన్స్ 14,670. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,620 అండ్ రెసిస్టెన్స్ 32,380. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. మనం చూస్తున్నది 29th ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటే సో నో డౌట్ ఫస్ట్ మనకి 14,500 దగ్గర స్ట్రాంగ్గా డేటా అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 39,346 దగ్గరగా ఉంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు అక్కడ పాజిటివ్గానే బిల్డ్ అవుతుంది. సో ఇమీడియట్ సపోర్ట్ 14,500. బట్ రీసెంట్ టైమ్స్లో గమనిస్తున్నాం కదా, సడన్గా మార్కెట్లోకి రిస్ట్రిక్షన్స్ అని లాక్డౌన్స్ అని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫర్ సేఫ్ సైడ్ డౌన్ సైడ్ ఇంకొంత స్పేస్ తీసుకోవడం, ఒకవేళ రిస్క్ తక్కువగా ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. సో పర్సనల్గా రిస్క్ తక్కువగా ఉంచుకోవాలి ఆప్షన్ సెల్లింగ్ రిలేటెడ్గా ఆర్ ఏదైనా స్ట్రాటజీని మీరు ఎంప్లాయ్ చేస్తున్నా అనుకుంటే డౌన్ సైడ్ 14,300ని పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఒక రేంజ్ 14,300 అని డౌన్ సైడ్ చూడొచ్చు. కనిపిస్తున్న రేంజ్ అయితే డౌన్ సైడ్ 14,500ని బ్రేక్ చేయదని మార్కెట్. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే 15,000 దగ్గర ఓవరాల్ ఓఐ 33,560గా కనిపిస్తుంది.
సో ఇన్ బిట్వీన్ 14,800 దగ్గర కూడా మనకు కొంత ఓఐ అనేది కొంత స్ట్రాంగ్గానే ఉంది, బట్ అక్కడ అన్వైండింగ్స్ జరుగుతున్నాయి. బట్ అది చిన్న నెంబరే కాబట్టి ఈవెన్ 14,800ని కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. బట్ ఇక్కడ కనిపిస్తున్న డేటా ప్రకారం రేంజ్ చూడాలనుకుంటే రెసిస్టెన్స్లో మనం చూడాల్సిన లెవెల్ 15,000. సో 14,500 to 15,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో నెక్స్ట్ వీక్లో మార్కెట్ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని డేటా అయితే కనిపిస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.